ప్రైజ్ ద లార్డ్. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనాలయ్యా. దేవా, గడిచిన రోజంతా నీ రెక్కల చోటన కాచి దాచి కాపాడ ప్రభా. ఎటువంటి కీడు హాని మమ్మల్ని అంటకుండా నీ రెక్కల చోటన మమ్మల్ని కప్పవేసాయానికే కోట్లాది వందనములు తండ్రి. ఇదిగో అయ్యా, ఈ సాయంకాలపు సమయంలో ప్రార్థన చేయడానికి ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి నీకే కోట్లాది వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. దేవా, వారు ఏ స్థితిగతుల్లో ఉన్నా కూడా ప్రభువా, నువ్వు స్థితిగతిని మార్చే దేవుడో కనుక వారి స్థితిగతులు ప్రతి దాన్ని కూడా నీవే మార్చమని అడుగుతున్నామయ్యా. వారి జీవితంలో అసమాధానం ఉందేమో, వారి జీవితంలో కొదువులు ఉన్నాయేమో, నీ చిత్తం అయితే తండ్రి వారి జీవితంలో సమృద్ధిని నింపమని అడుగుతున్నామయ్యా. దేవా, వారి ఫినాన్సెస్ని దీవించండి అయ్యా. వారి ధనాన్ని ఎక్కడ వారు ఖర్చు పెట్టాలో వారికి మంచి జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. దేవా, ఎవరెవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తున్నామయ్యా. వారి ఎగ్జామ్ రాస్తుండగా తండ్రి నీ జ్ఞానంతో వారిని నింపమని అడుగుతున్నామయ్యా. వారు ఏదేదైతే చదివారో ప్రతి దాన్ని వారి జ్ఞాపకం చేసుకోవడానికి నీ జ్ఞానాన్ని మమ్మల్ని అడుగుతున్నామయ్యా. తండ్రి, ఇదిగో అయ్యా, ఈ సమయంలో ప్రభువా, ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కొక్కరి జీవితంలో ఎటువంటి ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయో మాకు తెలియదు, కానీ తండ్రి రిటర్న్ టు రివైవ్ ఫ్యామిలీలో ఎవరెవరైతే ప్రేయర్ రిక్వెస్ట్లు పంపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ గురించి ప్రార్థిస్తున్న ప్రభు, వారి జీవితంలో కార్యాన్ని నువ్వు జరిగించమని ఈ చిన్న ప్రార్థన నీవు ఆలకించామని నమ్ముతూ ఈ రాత్రికాలపు సమయంలో పండుకొనిచుండగా ఏ విధమైనటువంటి శోధన కానీ, వేదన కానీ, చీకటి శక్తుల ప్రభావాలు కానీ మమ్మల్ని అంటకుండా నీ కంచె వేసి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.